నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వాళ్ళకి 2026 రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దామండి. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థంలో రాహు, దశమంలో కేతు, పంచమంలో శని, అష్టమంలో గురువు జూన్ 2వ తారీఖు వరకు, తర్వాత భాగ్యంలోకి గురు సంచారము అక్టోబర్ 31వ తారీఖు తర్వాత దశమంలోకి గురు సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆల్రెడీ చతుర్థంలో రాహు సంచారం జరగడం వల్ల మానసిక ఉద్రిక్తత అనేది చాలా ఎక్కువ క్లియర్గా కనిపిస్తుంది. గృహంలో అశాంతి నెలకొనుట, వీళ్ళకి ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా ప్రాపర్గా దైవబలం లేకుండా ఇబ్బందులు ఫేస్ చేయడము. ఎందుకంటే అష్టమంలో కూడా గురువు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గురుబలం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి లేకపోవడము. సో ఈ మానసిక హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడము, ఫిజికల్ హెల్త్లో కూడా ఇబ్బందులు రావడము, ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా డిలేస్ అవ్వడము, అండ్ ఆలోచన విధానంలో కూడా చాలా మట్టుకు నెగిటివ్ థింకింగ్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందువల్ల అంటే పంచమ స్థానంలో ఆలోచన స్థానం అని మనం పంచమ స్థానంగా కన్సిడర్ చేస్తాం కాబట్టి అక్కడ శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి చాలా మట్టుకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట. తల్లి నుంచి సపోర్ట్ రాకపోవడము, లేకపోతే తల్లి తరఫున వాళ్ళ నుంచి ఏదో ఒక రకమైన ఇబ్బందులు రావడము, లేకపోతే మదర్కి హెల్త్ సరిగ్గా ఉండకపోవడము, మీకు మానసికంగా హెల్త్ సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. కెరియర్కి సంబంధించి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని పరిస్థితులు మీకు సడన్గా జాబ్ మిస్ అవ్వడం అనేది కనిపిస్తుంది, అంటే జాబ్ లాస్ కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందువల్ల అంటే దశమంలో కేతు సంచారం జరుగుతుంది. అండ్ ఈ కేతు సంచారం ఏంటంటే మీకంటూ ఒక క్లారిటీ లేకపోవడము, కన్ఫ్యూజన్ ఉండడము, కెరియర్కి సంబంధించి నేను ఉన్న డైరెక్షన్ కరెక్టేనా కాదా, ఇంకేదైనా బెటర్గా నేను ఏదైనా నేర్చుకోవాలా అనే ఒక ఈ కాన్ఫ్లిక్ట్ చాలా ఇబ్బంది క్రియేట్ చేసేలాగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఎక్కువ మట్టుకు రాహు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ ఫోకస్ అయిపోతుంది కాబట్టి ఆపోజిట్లో ఉన్న కేతు పైన మీరు ఎక్కువ దృష్టి పెట్టరనమాట. సో మీ ఫోకస్ అంతా కూడా గృహ వాతావరణానికి సంబంధించే ఫోకస్ ఉంటుంది కాబట్టి దశమంలో ఉన్న కేతు పైన ఎక్కువ ఫోకస్ ఉండకపోవడం వల్ల టైంకి డెడ్ లైన్స్ మీరు సరిగ్గా రీచ్ అవ్వలేకపోవడము, దానివల్ల మీకు కొద్దిగా హయ్యర్ మేనేజ్మెంట్ నుంచి మీకు కొద్దిగా వార్నింగ్స్ రావడము, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. పంచమంలో శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి మీ క్రియేటివిటీ స్కిల్స్కి సంబంధించి కొద్దిగా ల్యాక్ అవ్వడం అనమాట. అంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, ఈరోజు చేద్దాము రేపు చేద్దాము అనే డిలే చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల కూడా మాకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయాలన్నిట్లో కూడా మీరు కొద్దిగా ఇవన్నీ సెల్ఫ్గా మనము హీల్ చేసుకునే ఈ విషయాలు కాబట్టి అవన్నీ అధిగమించి ఒక ప్రణాళికబద్ధంగా నేను ఈ టైంకి ఇది చేస్తాను అనే ఒక టు డూ లిస్ట్ పెట్టుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా మీకు కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా మీకు కొంచెము కంపారిటివ్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే అష్టమ స్థానంలో నుంచి భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుందో భాగ్యస్థానం నుంచి శని పైన దృష్టి పడుతుంది కాబట్టి అప్పుడు మీకు కొద్దిపాటిగా వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ప్రమోషన్స్ ఏమైనా ఆగిపోయి ఉంటే కనుక సెకండ్ హాఫ్లో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. లివర్కి సంబంధించి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దానివల్ల మీకు ఓవర్ ఈటింగ్ వల్ల ఇబ్బందులు రావడము, రాంగ్ ఫుడ్ తినడం వల్ల ఇబ్బందులు రావడం, హెల్త్ ఇంపాక్ట్ అవ్వడము, ఇవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా టీనేజ్ స్టూడెంట్స్ ఉండి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటే కనుక మీకు ఎడ్యుకేషన్లో కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ తగ్గడం అనేది కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవలు రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. మనకి చతుర్థ రాహు పంచమ శని నడుస్తుంది కాబట్టి ఈ చతుర్థ రాహు కొద్దిగా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది కాబట్టి
ప్రతి మంగళవారం రోజు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గనక విజిట్ చేసినట్లయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం గనక మీరు రెగ్యులర్గా చదువుకున్నట్లయితే గనక రాహు నుంచి వచ్చే దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి ఆస్కారం కనిపిస్తుంది. గురువుకి సంబంధించి గురు పాదుక స్తోత్ర పారాయణం చేసుకోండి. రెగ్యులర్గా ప్రతి గురువారం రోజు కూడా గోవుకి గ్రాసం తినిపించే ప్రయత్నం చేయండి. శనగలు దానం ఇవ్వండి. అండ్ రాహుకి కేతువుకి ఉలువలు మినుములు దానం చేసుకున్నట్లయితే కూడా మీకు ఈ సంవత్సరము మేజర్గా హెల్త్ ఇంపాక్ట్ అవ్వకుండా, మేజర్ ఇంకే ఫైనాన్షియల్ లాసెస్ రాకుండా కూడా ఈ దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈరోజు మనము 2026 సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి, జియోపొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మార్చి 11వ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ 2వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి, మిథున రాశిలోనే